రామలు వచ్చి దండం పెట్టే మార్గం పెట్టలేరు కనబెట్టలేరంటే ఒకవేళ నీకు పెళ్లి అయిందని అడిగారు నాకు అడ్డుబాటు తెలియదని చెప్పిన శ్రమకాలంలో మరి ముగ్గురు యొక్క దేవతలు ఏమంటున్నారు ఏ కంత మగం తీసుకొచ్చి ఏలు పట్టి పోతుంది నేను కాదు శంకరుడా చాట పడితే 12 లక్షలు మారు అలా 12 తెంకపోతుందంట నాయన శంకరుడా కంతని మాట ఎప్పుడు బుద్ధి ఉంటుందో అప్పుడు సరే అదే మాట పట్టుకోని పరమాత్ముడు చేసిండు ఏమరాదు మాటన్నా ఏమనుకున్నాడు మరి ఇప్పుడు నేను చెప్పిండు సంగమేషం కట్ట కట్ట మనసు మరి బ్రాహ్మణేశం కట్ట మనసు మరి పుర్వేశం పొద్దు వేసుకున్నాడు కంచె తీసుకున్నాడు మరి కంచె మేరకు వేసుకొని మరి ఇక్కడ దీవరాన్ని గుట్ట గుట్ట చెట్టు చెట్టు రాజరాజు వెళ్ళినట్టు చేసిండు సాక్షాది దేవుడు సాక్షాది దేవుడు కొట్టిందా నా కుర్మయ్యకు కులమయ్య కారం కొట్టిందా శిలికమ్మని గుడ్డ తీసుకొని గుడ్డ తీసుకొని తల్లి దెబ్బ కొట్టబోయిండు కన్న తల్లి ఆపిండు కుమారుడుగా ఈ కారం కొట్టిందా నా బొడ్డు మీద ఈ కారం కొట్టా ఏమిటి నిర్మాణాల వంశం రావుల మంద పట్టుకున్నా రేపల్లె వాడు నిర్మాణ వంశం పోయి అది దేశము తొలి దేశం బాగుని కుమారా ఏడేళ్ళు కాలం పోయి ఎప్పుడు పోయిన కానీ ఇంత మాయి కింద పట్టుకున్న అసలు కాలం పోయిన కానీ ఇక్కడ ఊరేమంట చెప్పిన మాట తీసుకున్నాడు తీసుకొని ఎందుకంటే పెట్టుకున్నా కానీ చెప్పలేదు చెప్పకపోతే కన తల్లి పార్వతం లోపల పార్వతం మడగొడ మడగొడ పార్వతం
ఊకోలేదు కన్య